అందరికీ నమస్కారం. ఈరోజు మే 1 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 43 అనమాట. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. సో ఈరోజు తమాషా ఏమిటంటే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు ఫాస్ట్గా. థర్డ్ బాల్కి జైస్వాల్ అవుట్ అయిపోయాడు క్యాచ్ ఇచ్చేసి. మిషెల్ స్టార్క్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అనమాట. తర్వాత కైలీ జేమ్సన్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ బౌల్డ్ అయిపోయాడు. సో మంచి షాకింగ్ యాక్చువల్గా. అంటే మంచి ఇద్దరు బ్యాటింగ్ చూద్దాం అనుకుంటే ఫాస్ట్గా అవుట్ అయిపోయారు. కాకపోతే రాజస్థాన్ రాయల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా కొడుతూ బాగానే ఎంటర్టైన్ చేశారు. సో ధ్రువ్ జురెల్ ఇతను 42 వరకు కొట్టాడు పాపం 30 బాల్స్లో. 4 4s 1 6. కానీ ఇతను కెప్టెన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు స్టబ్స్కి. రయాన్ పరాగ్ వచ్చి 90 రన్స్ చేశాడు అనమాట 50 బాల్స్లో. 8 4s 5 6. మళ్ళీ ఇతను కూడా మిషెల్ స్టార్క్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత డెనోవన్ ఫెరేరా 47 చేశాడు. సో అలాగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్కి 225 ఫర్ లూజింగ్ 6 వికెట్స్ అనమాట. సో ఢిల్లీ వచ్చి 226 చేయాలి గెలవాలంటే. సో బౌలింగ్ ఎలా ఉందో చూద్దాము. బౌలింగ్ జేమ్సన్ 1 వికెట్, నటరాజన్ 1 వికెట్, మిషెల్ స్టార్క్ మాత్రం 3 వికెట్స్ అనమాట. 4 ఓవర్స్కి 40 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్. సో మన బాస్ బేబీ ఫాస్ట్గానే అవుట్ అయిపోయాడు పాపం. అంటే సర్ప్రైజ్ లాగా ఉంది. అంటే కాళ్ళ మీద బాల్ పడింది. అది బ్యాట్ అడ్డమయ్యాడు కానీ అది లోపల మళ్ళీ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి లోపలికి వెళ్ళి బౌల్డ్ అయిపోయాడు. సో ప్రతి మ్యాచ్లో అతను సెంచరీ కొట్టాలని లేదు కదా. సో అవుట్ అయిపోవచ్చు, అదే గేమ్ అంటే. ఇంకా సో లెట్స్ సీ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా చేస్తారో చూద్దాము. సో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో చూసుకున్నారంటే వాళ్ళు నెంబర్ 4th పొజిషన్లో ఉన్నారు, 12 పాయింట్స్ అనమాట. ఆడిన 9 మ్యాచ్ల్లో 6 గెలిచారు, 3 ఓడిపోయారు. సో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు వచ్చి 7th పొజిషన్లో ఉన్నారు. 8 మ్యాచ్ల్లో 3 గెలిచారు, 5 ఓడిపోయారు, 6 పాయింట్స్లో ఉన్నారనమాట. సో చూద్దాం వీళ్ళు ఢిల్లీ వాళ్ళు పైకి వెళ్తారా. 225 అంటే నాట్ బ్యాడ్, అంటే మంచి స్కోరే. అంటే చేజింగ్ కూడా చేయొచ్చు అలాగని చెప్పి మన వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. లెట్స్ సీ ఎవరు గెలుస్తారు. అందరికీ నమస్కారం. సో ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ అయిపోయింది. సో దే వర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ చేజ్ 226 ఫర్ లూజింగ్ 3 వికెట్స్ ఇన్ 19.1 ఓవర్. ఇంకా కొన్ని బాల్స్ మిగిలి ఉండగానే, ఇంకా 5 బాల్ మిగిలి ఉండగానే చేసేసారనమాట. సో పాథమ్ నిశాంక ఇతను 62 రన్స్ చేశాడు 33 బాల్స్లో. 6 4s 3 6. సో కేఎల్ రాహుల్ 75 చేశాడు, 75 అండ్ ఇన్ 40 బాల్స్, 6 4s 5 6. తర్వాత మిగతా అటు ఇటు నితీష్ రాణా 33, ఆశుతోష్ శర్మ 25 ఇలా చేసి 225 చేశారనమాట. సో ఇక బౌలింగ్ చూసుకుంటే
జాఫ్ జాఫ్రా ఆర్చరు ఇతను 4 ఓవర్లకి 46 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. తర్వాత తుషార్ దేశ్పాండే ఒకటి, రవీంద్ర జడేజా ఒకటి. సో ఇవన్నమాట. సో యా లైక్ 225 ఇస్ అ డీసెంట్ స్కోర్. సో అంటే ఇద్దరికి 50-50 ఛాన్స్లు ఉంటాయి. బట్ డీసీ మేడ్ ఇట్ ఫైనలీ. అండ్ సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి పాతుమ్ నిశాంక 62 ఆఫ్ 33 బాల్స్ చేశాడు కాబట్టి. తర్వాత బెస్ట్ బౌలింగ్ వచ్చి మిచెల్ స్టార్క్ 3 overs 3 wickets 40 runs ఇచ్చాడు 4 ఓవర్స్కి. సో అది మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇది జైపూర్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిందనమాట. సవాయ్ మాన్సింగ్ అంటే మామూలు మనకి పొలిటీషియన్స్ ఇంకా క్రికెటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఈయన ఎవరబ్బా ఈ మాన్సింగ్ డ్రైవరా ఎవరైనా చూస్తే ఈయన జైపూర్ లాస్ట్ రాజ్ అంట. సో జైపూర్ అంతా మనకు తెలిసిందే కదా, పింక్ ప్యాలెస్లు, రాజులు, క్వీన్లు. సో ఈయన మంచి పోలో కూడా బాగా ఆడేవాడంట. సో ఆయన మీద కట్టినట్టున్నారు. జైపూర్ ఇంకా అదే మ్యూజియంలు అవి ఉన్నాయి అక్కడ. సో కంగ్రాచులేషన్స్ డీసీ. ఈరోజు మేడే కార్మిక సోదర సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అమెరికాలో లేబర్ డే అంటే సెప్టెంబర్ 7th అలా ఉంటుంది. బట్ ఇండియాలో అయితే మిగతా వేరే దేశాల్లో అయితే ఈరోజు మే 1st మేడేగా చేసుకుంటారు. యూఎస్లో కూడా ఇంతకుముందు చాలా రోజుల వరకు మేడే కూడా చేసుకునే వాళ్ళంట. తర్వాత మధ్యలో ఒక టైంలో దీన్ని సెప్టెంబర్కి మార్చారంట. అదే హిస్టరీలో చూస్తే తెలిసింది.